నన్ను ఎవడు నమ్ముతలేడు మార్కెట్లో. నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఇది ఆయననే చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు. మరి నీ ఎవడు నిజమో? బయట అప్పు ఉడతలేడన్నోడు నిజమా, లేకపోతే సంవత్సరం లోపలే 1,58,000 కోట్లు అప్పు చేసినాను నిజమా? చెప్పడు మనకు. అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ దిక్కు చూస్తేనేమో ఏడబడతాడు హోర్డింగ్లు తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది? దీనికి సమాధానం చెప్పడు. ఒకటి కాదు ఎన్నున్నాయంటే అంటాడు, ఏదా కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం, రాచరిక పోకడా, తీసిపారేయండి అన్నాడు. చార్మినారు రాజుల పోకడా, తీసిపారేయండి అన్నాడు. మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో. ఇంకో దిక్కేం చేస్తాడు, యాదగిరిగుట్ట తీసుకుపోతాడు, సెక్రటేరియట్ తీసుకుపోతాడు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు. మళ్ళీ అదే దిక్కు, ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటరు, టీ హబ్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పందిరేసిన ఏమైనా ఉన్నాయా అంటే మేమేమే బెబ్బెబ్బే ఏం చూపెట్టాలి మరి? అది బాధ రేవంత్ రెడ్డి గారిది. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ఇలా అప్పు లేనోడు ఎవడన్నా ఉన్నాడా అన్న? లేనోళ్ళు చేయలేవటరు భయ ఎవరన్నా? అప్పు లేనోడు, నీకు అప్పు లేదా? నేను అసెంబ్లీలో అడిగితే ఎవ్వరు చేయలేవటలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక్కడు చేయలేవట్టిండు బట్టి విక్రమార్క. ఇక మరి 20% 30% ఉన్నట్టున్నది, అందుకే ఆయన ఒక్కడికి మాత్రం సేఫ్ ఉన్నాడు, మిగతా వాళ్ళకి మాత్రం అప్పులు ఉన్నాయంట. ఎందుకంటున్నా అంటే అప్పున్నా లోపల ఎన్ని కష్టాలున్నా, కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద, లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం, బయటికి మాత్రం కడక అంగి వేసుకొని నాకేమైందిరా కడ, లోపల బనీన్ల పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం, నాకేమైందిరా, నాకు ₹1,00,000 ఇస్తే తెల్లారి వరకు కడతా అంటాం, అంతేనా? కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోడు నన్ను కోసుక తింటారువా, నాకు అక్కడ పైసలు లేవు, ఎవడన్నా మాట్లాడతారా ఇట్లా? నాకు అర్థం కాదు. నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, ఎవడన్నా వస్తాడా నీ కాడికి? ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా? మరి గదే నేననేది. ఇట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి, మన ముఖ్యమంత్రి అయి సచ్చిండు. నేనేమంటా అంటే దయచేసి ఇంకో 3 ఏళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే, మనకు వేరే మార్గం లేదు. మీ గద్వాలలోకి మార్గం ఉంది, తొందరలో ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, బరాబర్ గెలుస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినాడు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు. ఏడ ఎలక్షన్ పెడితే ఈ బలుగుతుందేమో, ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల. కానీ రేపు గట్టులో కానీ, కేటీ దొడ్లో కానీ, దరూర్లో కానీ, ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు 200 స్పీడ్తో ఉండాలి. అభ్యర్థి ఎవరన్నది కాదు, ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ మళ్ళా రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే, గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా పార్టీలు, ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్కి ముందే చెప్పిండు, చిల్కగా చెప్పినట్టు చెప్పిండు. కానీ మనమే ఇన్లే. చాలా మంది మోసపోయినారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు. తులం బంగారం అంటే మోసపోతురి. ఇలా వాడు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యాడు వాడికి అంత లంగవాడు. అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు. స్కూటీలని, తులం బంగారం అని, ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు. మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే, తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం. గద్వాలలో సోదరుడు బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం. తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మరి గట్టిగా మళ్ళీ ఒకసారి గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఎన్నికలు ఏ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది. గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు, మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం.
ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి సోదరులు చాలామంది జాయిన్ అవుతా ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు, చక్రాధర్ రావు గారు, మోనేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, దరూరు మండలం, కేటీదొడ్డి మండలం, గట్టు మండలం, అట్లాగే మల్దకల్ మండలం, మన గద్వాల మండలం నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ